హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అయితే నవరాత్రుల ఆరో రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తారనమాట. అయితే దీనికి వెనక స్టోరీ ఏంటి అంటే గౌత్రంలోని ఒక మహర్షి ఉండేవారు. అతని పేరు కాత్యాయన్ అనమాట. అయితే ఆ కాత్యాయన్ ఏంటంటే దుర్గాదేవి భక్తులనమాట. అంటే పార్వతీదేవికి బాగా ఎక్కువగా పూజ చేసేవారనమాట. అయితే త దుర్గాదేవిని ఆరాధించేవారు. అలాగే తపస్సు చేస్తే ఆ దుర్గాదేవి ఏమో ఆయనకి "నీకే వరం కావాలి కోరుకోండి" అని అడిగితే అప్పుడేమో ఈయన "అమ్మ మీరే నా ఇంట్లోని సంతానం రూపంగా అంటే పుత్రి రూపంగా నాకు పుట్టాలి" అని వరం అడుగుతారనమాట. అయితే అందుకనేసి దుర్గాదేవియే కాత్యాయన్ మహర్షి వాళ్ళ ఇంటిలోని పుత్రి రూపంలో జన్మిస్తారనమాట. అయితే ఆహ్, పుత్రి పేరేంటంటే కాత్యాయని అని పెడతారనమాట. సో, అందుకనేసే మనము కాత్యాయని అమ్మవారిని పూజిస్తామనమాట. అయితే ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తాము అంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కడ ఫేమస్ ఎక్కువగా కాత్యాయని అమ్మవారిని పూజించడం అనేది వైద్యనాథులు చాలా ఎక్కువ ఫేమస్ అండి. అక్కడ బాగా ఎక్కువ కాత్యాయని అమ్మవారిని పూజిస్తారనమాట. అలాగే శ్రీకృష్ణుడిని పొందడం కోసం అనేసి బ్రజ్‌లో ఉండే గోపికలున్నారు కదా! వాళ్ళు కూడా కాత్యాయని అమ్మవారికి చేసేవారంట. అయితే ఇప్పుడు ఈ కాత్యాయని అమ్మవారిని ఎవరు పూజిస్తారు అంటే, మనకి పిల్లలు అంటే వివాహం అవ్వలేని వాళ్ళుంటారు కదండీ! అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా సరే, వాళ్ళకి వివాహంలోని ఆటంకాలు వచ్చినప్పుడు, లేకపోతే అంటే వివాహం జరగాలి అనే కోరిక ఉన్నప్పుడు వాళ్ళు ఈ కాత్యాయని అమ్మవారికి పూజ చేస్తారనమాట. యాక్చువల్‌గా కాత్యాయని వ్రత కథ అని ఉంటుందనమాట. ఆ పూజ చేస్తారు. అయితే ఇంకోటేంటి అంటే వివాహం కాలేని వాళ్ళుకి వివాహం జరగడం కోసం చేస్తారు. అలాగే వివాహం అయిపోయిన వాళ్ళు వాళ్ళ వైవాహిక జీవనం బాగుండాలనే ఉద్దేశంతోని కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారనమాట. అయితే ఈ అమ్మవారికి వాహనం ఏంటి అంటే సింహం అండి. అలాగే 4 భుజాలుంటాయి. ఒక భుజంలో ఏంటి అంటే అభయముద్రలో ఉంటారు. ఒకటేమో వరముద్రలో ఉంటారు. ఇంకా ఒక చేత్తో ఖడ్గం అనేది ఉంటుంది. ఇంకో చేతిలో తామర పుష్పం అనేది ఉంటుందండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.